హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు నవంబరు 5వ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతోంది. చాలా చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు ఏ చిన్న పూజ చేసినా, పరిహారం చేసినా కొండంత ప్రతిఫలం అన్నది మనకు వస్తుంది. అలాంటి శక్తివంతమైన రోజు, దేవతలందరికీ ఇష్టమైన రోజు, ముఖ్యంగా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి, అందులో కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులిద్దరినీ కూడా పూజిస్తే కూడా మనకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు, ఇలాంటి అద్భుతమైన రోజున మీ కష్టాలన్నింటినీ మీరు దూరం చేసుకోబోతున్నారు, మీ అప్పులన్నీ తీర్చేసుకోబోతున్నారు, మీ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకోబోతున్నారు, మీ భవిష్యత్తును బంగారమయంగా మార్చుకోబోతున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక 3 వస్తువుల్ని కలిపి ఒక మూటలా కట్టి మీ ఇంట్లో ఈ చోటులో ఉంచండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. అంతే కదండి, మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణానికి ఖచ్చితంగా 100% కూడా మీరు కోటేశ్వరులు అవ్వటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది ఖాయం అండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అలాంటి ఒక అద్భుతాన్ని చేసే ఒక మూటని ఈరోజు మీరు కట్టబోతున్నారు. లక్ష్మీ నారాయణులకి ఇద్దరికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మూట, అది కూడా కార్తీక పౌర్ణమి రోజున, కాబట్టి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ మూట అన్నది. చాలా మంది మేము రెయ్యింబళ్ళు కష్టపడుతూనే ఉన్నామండి, మా కష్టానికి తగ్గ డబ్బు అన్నది రావట్లేదండి అని కొంతమంది అప్పులున్నాయండి, తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాము, వచ్చే డబ్బు మాకు తినటానికి చాలక వస్తుంది, ఇంట్రెస్ట్లు కట్టడానికి సరిపోవట్లేదు, ఇంకా అప్పులు ఎలా తీర్చగలమండి, కానీ మా అప్పులు తీరితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఏదైనా ఒక దారి ఉంటే బాగుండు, ఏదైనా ఒక రెమెడీ చెప్పండి అని అడిగేవాళ్ళు చాలా మంది. ఇంకొంతమంది కష్టపడుతున్నామండి, దానికి సరిపోయేటట్టు డబ్బు వస్తుంది, మా ఖర్చులకు ఏదో అలా రోజు రోజుకి ఆ పూట గడిచిపోతుంది, కానీ ఎక్కడ పొదుపు చేయలేకపోతున్నాం, సేవింగ్స్ చేయలేకపోతున్నాం. కానీ మాకు ఫ్యూచర్కి, పిల్లల ఫ్యూచర్కి, వాళ్ళ చదువుకి, పెళ్లిళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుకి కావాలి కదా, మాకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి కదా, డబ్బు కావాలండి, దానికోసం ఒక రెమెడీ చెప్పండి, సంపాదన పెరిగే విధంగా, డబ్బు పెరిగే విధంగా అని కొంతమంది. ఇంకొంతమంది డబ్బు వస్తోందండి, సంపాదిస్తున్నాం, కానీ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా మేము పొదుపు చేయలేకపోతున్నాం, సేవింగ్స్ చేయలేకపోతున్నాం. సరే, ఈ మంత్ అయినా ఇంత డబ్బు తీసి పక్కకు పెడదాము అనేసి సేవింగ్స్ చేయాలని ఎదురు చూస్తూ అలా కూడబెడుతూ ఉంటాము. ఆఖరి మినిట్లో ఏదో ఒక ఖర్చు అండి, అనవసరపు ఖర్చు. అసలు ఒక సడన్ గా ఎవరికొరికి హెల్త్ ఇష్యూ రావటమో, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి రావటమో, ఎవరికైనా అవసరం ఏదో ఒకటి, ఇలా అనవసరపు ఖర్చు వచ్చి ఆ డబ్బు అయిపోతుంది. లేదంటే బయటకు వెళ్తున్నామండి షాపింగ్ కోసమనో, లేదా ఏదో బయటకు వెళ్ళామో, అక్కడ ఏదో ఒక నచ్చిన వస్తువు మీద, ఆకర్షించిన ఒక వస్తువు మీద చూపు పడిందండి, చూపు పడిన చోటికి మనసు వెళ్ళిన చోటికి ఇక ఫోన్ పే మీదకి చెయ్యి వెళ్ళింది. ఇక వెంటనే ఫోన్ పే చేసాము, ఆ వస్తువు కొన్నాము, తెచ్చాం, కానీ ఆ వస్తువు ఎందుకు కొన్నామో తెలియదు, ఎందుకు తెచ్చామో తెలియదు. ఇలాంటి అనవసరపు ఖర్చులు చాలా అయిపోతున్నాయి, విపరీతమైన అనవసరపు ఖర్చులు అవుతున్నాయి. అవసరం లేకనే తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు, కంట్రోల్ చేయాలంటే అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పట్లో ప్రతి రూపాయి కూడా ఫోన్ పేనే కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు డబ్బులైతే వాటిని తీసి ఇట్లా లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు ఆ ఎమోషన్ ని ఫీల్ అయ్యే వాళ్ళం. ఏంటి ఇంత డబ్బు ఖర్చు అయిపోతుందా, ఇంత ఇవ్వాలా అన్న ఒక ఎమోషన్ ఉండేదండి. దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టకుండా వద్దులే, అంత డబ్బు వద్దు, నెక్స్ట్ చూద్దాం అనేసి పర్సులో పెట్టుకొని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే అంతా కూడా డిజిటల్ పేమెంట్ కావటం వల్ల ఆ ఎమోషన్ రావట్లేదు, మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాం, ఏముందులే అన్నట్టు నొక్కటమే కదా, అలా నొక్కేస్తున్నాం. మనం లెక్క పెట్టి ఇచ్చేలాగా ఉంటే ఆ డబ్బు వాల్యూ తెలిసేదండి. అలా అనవసరపు ఖర్చులు అయిపోతున్నాయి. మేము డబ్బు సంపాదించింది నిలబడాలి, మేము పొదుపు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొందరు. ఇంకొంతమంది మా ఇంట్లో దరిద్రం చుట్టుకుందండి, ఏ పని కలిసి రావట్లేదు, అనుకున్నట్లు జరగట్లేదు, అన్నీ ఆగిపోతున్నాయి అర్ధాంతరంగా, మా ఇంటికి ఏదో ఒక నరదృష్టి తగిలినట్టుందండి, నెగిటివ్ ఎనర్జీ మా ఇంటికి చుట్టుకున్నట్టుందండి అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ అండి, మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటినీ కూడా, ఇలా ఎటువంటి సమస్యలైనా కూడా కానివ్వండి, ఈ ఒక్క మూటతో మీరు మీ ఇంటి నుంచి వాటన్నింటినీ కూడా
తరిమి తరిమి కొట్టేస్తారండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మూట గురించి చెప్పబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎందుకంటే ఎంత మొండి సమస్యను ఇచ్చినా కూడా ఈయన ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించి ఇస్తారు. కాబట్టి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే గనక, మనకు బుధవారం రోజు పౌర్ణమి రాబోతోంది. పౌర్ణమి అంతటి విశిష్టమైన రోజు పరిహారాలకి ఇంకొకటి ఉండదు. పౌర్ణమి, అమావాస్య, ఆదివారాలు ఇలా ఉంటాయి. అది కూడా కార్తీక మాసంలో వస్తున్న కార్తీక పౌర్ణమి అతి అద్భుతమైన రోజు. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏం చేసినా, ఏం కోరినా కూడా మీ కోరిక తీరిపోతుంది. మీరు ఏం చేయాలి అంటే కనుక, ఇది మీరు ఆ రోజు సాయంత్రం చేసుకోండి. ఎందుకంటే పౌర్ణమి పరిహారాలు రాత్రిపూట చేస్తేనే శక్తివంతంగా పనిచేస్తాయి. వెన్నెల కిరణాలు వచ్చాక ఆ తర్వాత మీరు చేయండి. చక్కగా కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని ఉంటారు, దీపాలంతా వెలిగించుకొని ఉంటారు. ఆ రోజు మీరు ఒక కుదిరితే నారికేళ్ల దీపం వెలిగించుకోండి. నిన్నటి వీడియోలో చెప్పాను, నారికేళ్ల దీపం వెలిగించుకుని అక్కడ ఒక మంత్రం చెప్పాను, అది చెప్పుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఎర్రటి క్లాత్ ఒకటి తీసుకోండి. అది జాకెట్ పీస్ అయినా పర్లేదు, రెడ్ కర్చీఫ్ అయినా పర్లేదు, లేదంటే కొద్దిగా కొనుక్కొచ్చుకోండి. కొత్త క్లాతే కావాలి. ఆ ఎర్రటి క్లాత్ లో 11 యాలకులు, 11 లవంగాలు, కొద్దిగా పచ్చకర్పూరం, కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షంతలు వేసి మూటలా కట్టాలి. ఆ మూట మీద పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి ఒక పువ్వుని ఉంచండి. ఇక్కడ లవంగాలు అంటే మనకు శని దోషమున్న, రాహు దోషమున్న, కేతు దోషమున్న వీటన్నింటినీ కూడా తొలగించేస్తాయి లవంగాలు. పచ్చకర్పూరం అంటే లక్ష్మీనారాయణలకి ఇద్దరికీ కూడా ఎంతో చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యం. ఎందుకంటే మనకు విష్ణు ఆలయాలకి ఎక్కడ వెళ్ళినా తిరునామం పెట్టాలి అంటే కూడా పచ్చకర్పూరంతోనే పెడతారు. ఇక యాలకులు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి 3 కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. ఈ భగవంతుడికి చాలా ఇష్టమైనవి, అలాగే లక్ష్మీనారాయణలకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు ఇవి. మీరు అందులో ₹1 కూడా పెట్టండి. 11 యాలకులు, 11 లవంగాలు, పచ్చకర్పూరము, ₹1 కాసింత పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షతలు వేసి మూటలా కట్టి పైన పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచారు. ఆ తర్వాత అగరవత్తులు తిప్పండి. ఆ తర్వాత మీకు ఒక అత్యద్భుతమైనటువంటి మిరాకిల్స్ చేసేటటువంటి, అద్భుతాలను చేసేటటువంటి ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రం గనక మీరు చెప్పారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కదలమన్నా కదలదు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క మూట కట్టి ఈ మంత్రం చెప్పటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మీ ఆర్థిక ఎదుగుదల ఎలా ఉంటుందో మీ కళ్ళారా చూస్తారు. రోజు రోజుకి మీరు ఎంత ఇంప్రూవ్ అవుతారో డబ్బు పరంగా మీరు చూస్తారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కదలమన్నా కూడా కదలదు, మిమ్మల్ని కుబేరుల్ని చేసేదాకా. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ మూట కట్టారు అంటే వచ్చే కార్తీక పౌర్ణమి రోజుకి ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారని ఇక్కడ మహాశివుడే చెప్పిన ఒక అద్భుతమైన మంత్ర రహస్యం ఇది. కాబట్టి ఈ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమో నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమో నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా చెప్పాల్సిందే మీరు. ఎందుకంటే
మీ లైఫ్ని మార్చుకోవాలి, మీ కష్టాలను తీర్చుకోవాలి అని అన్నప్పుడు 108 సార్లు పెద్ద సమయం కూడా కాదు, ఒక 10 మినిట్స్ అయితే పడుతుందేమో. ఆ రోజు మనం ఎలాగో భగవన్నామ స్మరణలో ఉంటాం, కార్తీక పౌర్ణమి రోజు భగవద్ ధ్యానంలో ఉంటాం, భగవంతుని తలుచుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఈ ఒక్క మంత్రము చెప్పండి, మీ దరిద్రం మొత్తం ఆ క్షణంలో మీ ఇంటి నుంచి పారిపోతుంది. మీ కర్మలన్నీ, పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పూర్వజన్మ కర్మ ఫలాలు కూడా ఇంతటితో సమసిపోతాయి. ఆ తర్వాత ఈ మూటని ఏం చేస్తారు, మీ ధన స్థానం ఎక్కడ ఉంటుంది అంటే మీరు డబ్బు పెట్టే చోట ఎక్కడ ఉంటుంది, మీ బీరువాలోనా లేదా అల్మరాలోనా మీ లాకర్లోనా ఎక్కడో ఒక చోట మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి. లేదు అంటే ఇవి ఎక్కడ మాకు పెట్టడానికి కుదరదు అంటే మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మానికి కట్టండి. ఆ ఒక్క మూట మీ గుమ్మానికి ఉంటే ఏ దుష్ట శక్తి కూడా మీ ఇంటి వైపు చూడాలంటే గజగజలాడిపోతుంది. మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అసలు భయపడిపోతుంది. నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీలు, దుష్ట శక్తులు, కన్ను దృష్టి, నర దృష్టి, చెడు కన్ను, జనాల ఏడుపులో ఏవి కూడా మీ ఇంటి వైపుకి రావు. మీ ఇంటికి సోకను కూడా సోకవు అంటే మీ గుమ్మాన్ని సోకలేవు. మీ గుమ్మంలో వైపుకే రాలేవంటే ఇంక గుమ్మం దాటి లోపలికి రాగలవా చెప్పండి. కాబట్టి ఈ ఒక్క మూటని ఇలా చేసుకోండి. ఒకవేళ మీరు బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ వ్యాపారం డల్లుగా ఉంది అంటే మీరు బిజినెస్ ఏరియాలో కూడా ఆ రోజు నైట్ వెళ్ళి ఇదే ఒక పరిహారం చేసిరండి. మీ బిజినెస్ ఎలా ప్రతిరోజు కూడా ఇంప్రూవ్ అవుతుందంటే మీరే చూస్తారు. ఇక ఆ చుట్టుపక్కల మీదే నెంబర్ 1 షాపుగా మిగులుతుంది. ఏ షాప్ అయినా అవ్వనివ్వండి, చిన్నది కాటి నుంచి పెద్దది వరకు ఏదైనా అవ్వనివ్వండి. తోపుడు బండి మీద ఇడ్లీనా లేదా కాఫీనా లేదా చిన్న టిఫిన్ సెంటరా ఏదైనా అవనివ్వండి, ఒక టైలరింగ్ షాపా, బ్యూటీ పార్లర్, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క చిన్న మూటని ఇలా నేను చెప్పినట్టు చేసి చూడండి. ఎంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది అంటే చెప్పాను కదా, లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఎక్కడుంటాయో అమ్మ అక్కడ ఉంటుంది. ఈ మంత్రం చెప్పి మీరు అమ్మని బంధించేశారు, మీతో శాశ్వతంగా ఉండిపోతుంది. మీకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయి, దరిద్రం తొలగిపోతుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా డబ్బులు చక్క అందుతాయి. మీరు అలా చూస్తుంటేనే మీ బీరువాలో అలా డబ్బు నిండుతూనే ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు వృధాగా ఒక్క రూపాయి పొమ్మన్నా కూడా పోదు. మీ అప్పులు తీరిపోతాయి. ఇంట్లో ప్రశాంతత వస్తుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ ఒక్క మూట మీరు కట్టి చూడండి, మీ జీవితం 1000% కూడా పక్కాగా మారిపోతుందని నేను మాటిస్తాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.